హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రని తిరిగి రాయడానికి వస్తాయి, చరిత్ర పుటంబిల్లో మిగిలిపోతాయి. అలాంటి సినిమానే రామాయణ. సో ఫైనల్గా రామాయణ పార్ట్ 1కి సంబంధించిన ట్రైలర్ వచ్చింది, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. దాంతోపాటు రామాయణ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రాకి కూడా జన్మదిన శుభాకాంక్షలు. సో 2 నిమిషాల 28 సెకండ్లేమో ఉన్న రామాయణ పార్ట్ 1 ట్రైలర్ నిజంగా చెప్తున్నాను, ఇండియన్ సినిమా కానే కాదు. ఇది ఇండియన్ సినిమా కాదు, ఇది ప్రపంచం మొత్తం చూడాల్సిన సినిమా. ఆ మొదటి 10 సెకండ్లే ట్రైలర్ స్టార్ట్ కానీ మొదటి 10 సెకండ్లు చూస్తుంటే నిజంగా ఎక్కడ ఇండియన్ సినిమా వైబ్ అయితే నాకైతే కనిపించలేదు. ఒక హాలీవుడ్కు సంబంధించిన వైబే కనిపించింది ఫస్ట్ ఆ 10 సెకండ్ల విజువల్సే. అండ్ మాట్లాడుకున్నట్టయితే 4,000 కోట్ల బడ్జెట్ ఎందుకోసం పెడుతున్నారంటే ఇందుకోసం పెడుతున్నారు. ఈ ట్రైలర్లో కానీ ఎవరైనా ఇంకా దీనికి నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని చెప్పి ఏదైనా మైనస్ స్ప్రెడ్ చేయాలని చూస్తే నిజంగా వాళ్ళంత మూర్ఖులు మనం లెంకినా కానీ దొరకరు. అలాంటి విజువల్స్, అలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా ఉంది. ఓవరాల్గా ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా దురంధర్ వచ్చింది బాలీవుడ్ నుంచి, రికార్డు బద్దలు కొట్టింది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత ఏంటి దురంధర్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి విజువల్స్ నిజంగా 4,000 కోట్ల బడ్జెట్ అంటే మొదటి పార్ట్కి 900 కోట్లు, రెండో పార్ట్కి 800 కోట్లు, మిగతా బడ్జెట్ మొత్తం ఓన్లీ ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని వాడడం జరుగుతుంది. అంటే మిగతా లాంగ్వేజ్లో ఈ సినిమాకి సంబంధించిన ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది అదే లాంగ్వేజ్కి కన్వర్ట్ అయ్యేలాగా ఉంటుంది. సో అలాంటి టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడే సగం మార్కులు కొట్టేశారని చెప్పొచ్చు. అండ్ విజువల్స్, నిజంగా విజువల్స్ చూస్తే విజువల్స్ గురించి అసలు ఎక్కడ కూడా మనం చిన్న మైనస్ పాయింట్ వెతకడానికి కూడా లేదు. అలాంటి విజువల్స్, ఎక్సలెంట్ విజువల్స్. నాకు తెలిసి ఇండియన్ సినిమా కానే కాదు, నిజంగా హాలీవుడ్ వైబ్ సినిమా, హాలీవుడ్ కోసం తీసిన సినిమా ఇది. ప్రపంచం మొత్తం రామాయణ గొప్పతనం ఏంటి అనేది తెలియాలని చెప్పి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. నిజంగా ఇంత ధైర్యం చేసిన నమిత్ మల్హోత్రాకి సెల్యూట్ అని చెప్పాలి. అలాగే ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే కూడా ఇది ఎక్కడైనా ఇండియన్ సినిమానా లేదా నిజంగా వీళ్ళు సడన్గా హాలీవుడ్లోకి ఎంటర్ అయిపోయారా అన్న రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కరెక్ట్గా. అండ్ రణబీర్ కపూర్, బేసిక్గా రణబీర్ కపూర్ గురించి మనం మాట్లాడుకుంటాం. బేసిక్గా చాలామంది కూడా ట్రోల్ చేస్తుంటారు ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ సరిగ్గా ఇవ్వడం అని చెప్పి. కాకపోతే రణబీర్ కపూర్ రాముడి పాత్రలో అలా సెట్ అయిపోవడం జరిగింది. మళ్ళీ రణబీర్ కపూర్ ఎమోషన్ సీక్వెన్స్ సంబంధించి కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఆ విజువల్స్తో పాటు ఆ ఏవైతే ఎనిమల్ క్రియేచర్స్ని, అంటే కొంతమంది రాక్షసుల్ని క్రియేట్ చేయడం జరిగిందో ప్యూర్గా ఒరిజినల్గా కనిపిస్తున్నాయి. మనకు ఆదిపురుష్ సినిమాలాగా మరి అలా ఫేక్ క్యారెక్టర్ లాగా అంటే కార్టూన్ లాగా కనిపించకుండా ప్యూర్తి ఒరిజినల్గా అదిరిపోయే లెవెల్లో అయితే విజువల్స్ ఉన్నాయి. ఆ క్రియేచర్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఓవరాల్గా అంతే బాగుంది. ఓవరాల్గా ట్రైలర్లో మనకు చూపించింది రాముడిని మాత్రమే, రణబీర్ కపూర్ రాముడి పాత్రని మాత్రమే చూపించడం జరిగింది. ఆ ఎమోషన్స్ చూపించడం జరిగింది. మెయిన్ సీక్వెన్స్ అక్కడ మనకు అయోధ్య నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి, అడవిలోకి రానివ్వడం కానివ్వండి, ఇవన్నీ మెయిన్ సీక్వెన్స్ చూపించడం జరిగింది. అండ్ రాముడి పాత్రను మాత్రమే చూపించడం జరిగింది. ఇంకా సీతాదేవి పాత్రని, లక్ష్మణుడి పాత్రని కూడా కొంచెం బ్లర్ చేయడం జరిగింది. ఇక ఎండింగ్లో అసలైన యష్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నాడో, యష్ని రావణుడి పాత్రలు చూడాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రావణుడు ఇంత రిచ్గా ఉంటాడా. పుష్పక విమానం అంటే నిజంగా పుష్పక విమానం ఏ రేంజ్లో ఉంటో ఆ రేంజ్లో ఒక టెక్నాలజీని యూజ్ చేసి ఆ రోజుల్లో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉందా అని నేటి తరం తెలుసుకునే విధంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రూపొందించడం జరిగింది. అలాగే సినిమాను కూడా రూపొందిస్తున్నారు. కాబట్టి రాబోయే చాలా తరాల వరకు మనమందరం చూసాం రామాయణాన్ని, మనం ఏ లెవెల్లో చూసామో, ఏ సంవత్సరంలో చూసామో, ఎప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు చూసామో తెలుసు. మనకు రామాయణ అంటే మనకు తెలుసు. కానీ నేటి తరం వాళ్ళకి ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత రామాయణ అంటే ఏంటి, రామాయణ స్టోరీ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా రామాయణ పార్ట్ 1, రామాయణ పార్ట్ 2 చూసిన తర్వాత వాళ్ళు చూస్తారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు పిల్లలు కూడా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నిజంగా ప్రొడ్యూసర్ మల్హోత్రాకి సెల్యూట్ చేయాలి. ధైర్యం చేసి 4,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు. ట్రైలర్ చూసినప్పుడే 4,000 కోట్లు కాదు ఈ సినిమా, నాకు తెలిసి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10,000 కోట్లకు పైగా ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఈ ట్రైలర్లో చిన్న మైనస్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఎవరికన్నా కనిపించిందంటే వాళ్ళు నిజంగా ఒకసారి నాలాగా వాళ్ళు కూడా అద్దాలు తెచ్చిపెట్టుకోవాలన్నమాట. రామాయణ పార్ట్ 1కి సంబంధించిన ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే అనమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించిందని కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.